హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాసు డాన్సర్ని. చాలా రోజులు అవుతుంది వీడియో అయితే అస్సలు అప్లోడ్ చేయలేదు. మీకోసం ఇంకో కొత్త వీడియోతో నేను వస్తున్నాను. చాలా రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అమ్మ కాల్ చేసింది, వినయ్ చవితికి కూడా రాలేదు కదా ఈవెంట్స్ వల్ల. ఈ రోజైనారా మన ఊర్లో వారాలు అవుతున్నాయి, అదే మంగళవారాలు లక్షవారాలు అంటారు కదా, అవి జరుపుకుంటున్నాము. నువ్వు ఎలాగని రా అన్నారు మా అమ్మ, అందుకనే వెళ్తున్నాను. నేను మా తమ్ముడు చూపిస్తా మా ఊరు ఎలా ఉంటుందో, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో, మా ఊర్లో సంప్రదాయాలు ఎలా చేస్తారో, అదే పూజలు అవి ఎలా చేస్తారో, మా ఊరు పరిస్థితి ఈ వర్షాకాలంలో ఎలా ఉంది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తారు. చూడండి, మా పక్క ఊరు రాజలక్ష్మీపురం, ఆ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఆ జంక్షన్లో దిగి మా ఊరు ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ ఉంటుంది, నడవాలి మేము. ఆ రోడ్డు కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఊరు వెళ్ళాలంటే రోడ్డు ఏముండదు, ఇలాగా ఈ పక్క ఊర్లో దిగి ఇక్కడి నుంచి నడిచి డామ్ ఒకటి ఉంటుంది, నడిచి వెళ్ళాలి. 2 స్టెప్స్ ఎక్కాలి. ఎంత రాత్రిపూట అయినా ఇలాగే వెళ్ళాలి. స్ట్రీట్ లైట్స్ కూడా ఏముండవు, నైట్ టైము టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలి. అటు ఇటు కుప్పలే మొత్తం. ఆ పైకి ఎక్కాలి, తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఎక్కాలి. ఆ ఊర్లో దిగాలి మేము, ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి మా ఊరు. మా ఊరు లొకేషన్ ఎక్కువ చెట్లు కనిపిస్తున్నాయా, అదిగోండి ఎక్కువ అది వెళ్తున్నారా, అది మా ఊరు వెళ్ళే రోడ్డు. ఎక్కువ చెట్లు కనిపిస్తుంది, అది మా ఊరు. మాకు ఇక్కడ ఎక్కువ ఇదిగోండి జొన్న పంట, అదే ఎక్కువ వేస్తారు. మెట్లు ఎలాగైతే ఎక్కాను, ఇప్పుడు అవతల వైపు కూడా మెట్లు ఏమి ఉండవు, ఓన్లీ రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళ నుంచి దిగాలి. మా ఊర్లో ఎంత ముసలోళ్ళైనా, ఎంత బాగోపోయినా, ఎంత చిన్నపిల్లలైనా ఇలా రాళ్ళు ఎక్కి మెట్లు ఎక్కి దిగి రావాల్సిందే. అది ఎంత బాగోపోయినా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలాగే రావాలి. మా ఊర్లో ఒకవేళ సపోజ్ ఎవరికైనా హెల్త్ కండిషన్ బాగాలేదనుకో, ఈ డోలు అంటారు కదా, ఒక కర్రకి టవల్ ఏది కట్టేసి దుప్పటి లాంటిది కట్టేసి మోసుకొని వస్తారు, ఈ రాళ్ళ పైకి ఎక్కుతారు. దిగిపోయా. చిన్నప్పుడు ఎక్కువ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలవాటు, ఫాస్ట్గా పరిగెట్టడం, ఫాస్ట్గా దిగడం, ఎవరు ఫాస్ట్గా దిగుతారో. నెక్స్ట్ సైకిల్తో పాటు ఎక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి సైకిల్ తగ్గించడం, ఆ పైన సైకిల్తో దిగడం గొప్ప సరదా కూడా అలాగే ఉండేది. పడినప్పుడు కూడా బాగానే ఉండేది. ఇదిగోండి, ఇదే మా ఊరు రోడ్డు. చూడండి, ఎదురుగా గ్రీన్గా ఎల్లో కలర్లో వాటర్ కనిపిస్తుంది కదా, ఇలాగే వెళ్ళాలి, నడిచి రావాలి. నువ్వు ఎంత అందంగా షూస్ వేసుకుని వెళ్ళినా కష్టం ఇక్కడ మా ఊర్లో నడవడం. ఇక్కడ పక్క పల్లెటూరు ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళకైతేనే సాధ్యం ఇక్కడ నడవాలంటే. సిటీ నుంచి వస్తాము, స్టైల్గా వస్తామంటే మాత్రం చాలా కష్టం. ఓకే, ఊర్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. మా ఊరు ఎంట్రన్స్ ఇదే. సమ్మర్లో అయితే ఇదంతా గ్రీన్గా అసలు ఉండదు, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. మేము రైట్ సైడ్లో క్రికెట్ ఆడుకుంటాం. నా చిన్నప్పుడు నెక్స్ట్ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంది, ఎందుకంటే నేను అసలు ఊర్లో ఎక్కువగా ఉండను, మొత్తం పార్వతీపురంలోనే ఉంటాను. నాది ఇప్పుడు డ్యాన్స్ ఎప్పుడో వస్తాను ఊర్లోకి. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కింద కూర్చుంటే మైండ్ ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏసీ కూడా పనిచేయదు, అంత కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నాకు ప్రశాంతంగా ఉండాలంటే ఆ చెట్టు కిందకు వచ్చేస్తాను. దేనికి ఇవి? అప్పుడు కనిపిస్తావు నువ్వు. చిన్న స్టెప్ డాన్స్ చేయలే, డాన్స్ చెయ్యు.
ఓకే, మా ఇంటికి అయితే వచ్చా. ఇంక చూడండి, నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మ అడవిడి ఆ రైస్ కుక్కర్ ఎత్తి వంటలు చేద్దామని. ఎప్పుడో చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. నాకైతే మా అమ్మ ఇక్కడ ఇంటికి రాగానే సీతాఫలం పళ్ళు ఇచ్చింది. నేనైతే ఒక రేంజ్లో ఉన్నాను, ఎందుకంటే 3 years అవుతుంది సీతాఫలాలు అస్సలు తినలేదు. అది కూడా సొంతగా పండించుకుని తింటే ఆ కిక్కే వేరు. మా అమ్మ నా కోసం దాచిపెట్టింది వస్తానని. చాలా చెట్టు దగ్గర నుంచి ఈ రోజే తెంపి కోసి ఉంచారంట. ఎక్కువ రోజులు మగ్గిపెట్టి తినే పళ్ళు కన్నా అప్పుడప్పుడు చెట్టు దగ్గర నుంచి కోసి తిన్న పండు ఉంటుంది. ఆ స్వీట్ ఒకలా ఉండదు. చూడండి, మా పెరట్లో మేము ఇక్కడ ఏమేమి పండించుకుంటున్నామో ఇంటి దగ్గర చూపిస్తాం. చూడండి, పైనాపిల్ చెట్లు ఇవి ఆల్రెడీ తెలుసు కదా, బంతి. ఇవన్నీ మా అమ్మ ఒక్కదే ఒక పక్క డ్యూటీ చేసుకుంటే ఇంకొక పక్క కూరగాయలు ఈ పని చేస్తుంటే. ఇది బెండకాయలు, ఎందుకంటే మా పెరట్లో ఉంటుంది. జామ చెట్టు, అరవిలులా ఉంది కదా రంగులా. చిన్న మిరపకాయలు ఎంత హాట్గా ఉంటాయో తెలుసు, కారంగా ఉంటాయి. లెమన్ ఎవరికి కావాలంటే చెప్పండి. భయ్యా చూపించి భయ్యా, న్యాచురల్ మష్రూమ్. ఇప్పుడు న్యాచురల్గా వస్తాయి కదా మష్రూమ్, న్యాచురల్గా ఆ మష్రూమ్కి వెళ్తున్నాను. దొరికితే మా ఊరిలో అందరూ తీసుకొని వచ్చారు. నేను వెళ్తాను, వీడియో కోసం నేను వెళ్తున్నాను. మనకి దొరకవాలి, మనకు తెలియదు ఎక్కడ ఉంటాయి కూడా. ఇదిగోండి మా బ్రో వెళ్తున్నాడు, వెళ్తున్నాను. దొరికితే మీకు కన్ఫర్మ్ చూపిస్తాను. మీకు ఎవరికి కావాలని చెప్పండి, మా ఊరు బోల్డ్ చాలా దొరుకుతుంది. ఇక్కడేనా వాసన వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ గొడవ అయితేనే దొరుకుతాయి. మాకు ఒకటి కనిపించింది, ఇలా పట్టుకుని ఇలా దిగితే ఇలా వస్తుంది. ఇది మాట నేచర్ తింటే హెల్దీగా ఉంటుంది. నేచురల్ మష్రూమ్ వెతకాలి. అయ్యో చూడండి, మట్టిసాను ఇక్కడ. ఓకే, టోటల్ మొత్తం ప్లేస్ మొత్తం చర్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని దొరికాయో. ఓకే, ఆల్రెడీ బ్రో చేస్తున్నాడు. మా కొన్ని దొరికాయి, మీకు చూపిస్తాను. చూడండి లాస్ట్లో. నేను వెతకాలి కదా, నాకు దొరకాలి, నాకు సరదా తీయమంటే. మీ ఊర్లో ఎవరికైనా దొరికినా మీరు ఎప్పుడైనా అడిగినా కామెంట్ చేయండి. ఏ ఊర్లో తీయాలి, మీరు ఎక్కడి నుంచి కూడా ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ పెట్టండి, మీదే డిస్ట్రిక్ట్ కూడా. ఓకే, ఆ ఒక్క ప్లేస్ అన్నారు, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికో తిప్పేస్తున్నారు, మొత్తం కాళ్ళు పెడుతున్నాయి. చూడండి, మా ఊరు ఆ లోపల నుంచి ఎలాగ వస్తున్నారు. ఒక గృహలో ఎలక పిల్లలు ఎలా. మా ఊరికి ఇంక వేరు. మా ఊర్లో ఏ మష్రూమ్ కావాలన్నా, చేపలు కావాలన్నా, నెక్స్ట్ వేట మాంసం ఏది కావాలన్నా నేను వాడిని అడుగుతాను ఫస్ట్, ఎందుకంటే వాడికి బాగా తెలుసు. ఇక్కడ చూడండి ఏ కుప్పల్లో తీసుకెళ్ళిపోతున్నారు. నడవలేకపోతే కాలు ఒక పక్కన పెడితే నన్ను ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారు కూడా తెలియట్లేదు. నేను ఒక్కరినే ఉన్నాను ఆ కుప్పల్లో. ఎటు వెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా వెళ్ళాను అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్. మా ఊరు వారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నా అవుట్ఫిట్ అయితే చూడండి, వైట్ అండ్ వైట్. వెళ్దాం రండి, ఇంకా పూజ చేద్దాం. మా ఊర్లో ఇలాగ చెక్కలతో బొమ్మలు తయారు చేసి దానికి ఫుల్గా పసుపు అంతా రాసి ఒక దేవుడి బొమ్మలా తయారు చేసి పూర్వకాలం నుంచి ఇది ఒక ఆనవాయితీ. మాకు ఇక్కడ చాలా ప్రదేశాల్లో ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఒక కొత్తగా పెళ్ళైన ఆవిడకి మొహం మొత్తం పసుపు రాసి ఆవిడతో పాటు ఆవిడ తలపైన అవి పెట్టి తీసుకెళ్తారు. మేము ఏ దేవుడిని అయితే కొలుస్తామో ఆ దేవుడి దగ్గరికి, పొలిమేర అంటారు కదా, పొలిమేర దగ్గరికి వెళ్తారు. అక్కడ మొక్కు సాధిస్తారు. కోళ్ళు కానీ లేకపోతే ఇంకా సంథింగ్ ఎవరైనా కొబ్బరికాయ కొట్టాల్సిన కొబ్బరికాయ, కోడి కొయ్యాల్సిన కోడి, ఏదైతే అది. చూడండి, ఆ ఎదురుగెళ్తున్నది నేనే, ఇంకెవరు కాదు.
ఒక నుంగి పంచి, ఒక వైట్ షర్టు, మెడలో టవలు, పెద్ద ఆయనలా కనిపిస్తున్నాను కదా. ట్రెండ్ మారింది. పూజలు అంటే వైట్ అండ్ వైట్ వేయాల్సిందే మా ఊర్లో. పులిమేర దగ్గరికి అయితే వచ్చాం. మేము ఈ ప్లేస్కి ఏమని పిలుస్తామంటే గుమ్మం తల్లి అని పిలుస్తాం. అంటే గుమ్మంత మన ఇంట్లో అడుగెట్టినప్పుడు గుమ్మం తల్లి ఉంటుంది, గుమ్మం అంటారు కదా. దాన్ని మా ఊర్లో ఎంట్రన్స్ అయ్యే ముందు ఇది మా ఊరు ఎంట్రన్స్, దీన్ని మేము గుమ్మం తల్లి అంటాము. ఫస్ట్ ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంకో పొలిమేర ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తాం పూజ. ఫస్ట్ అయితే మా ఊర్లో నేను పుట్టక ముందు నుంచి పూర్వకాలం మా తాతలు, మా అమ్మాలు, మా తాతలు పుట్టక ముందు నుంచి ఇక్కడే పూజ చేయడం అలవాటు అందరికీ. పూర్వకాలం నుంచి వచ్చిన ఇది నాకు పదాలు రావట్లేదు, ఇక్కడ ఎక్కువ చేస్తారు. ఇక్కడ చూడండి, మా అమ్మ ఏదేదో మొక్కేస్తుంది. నా కోసం, మా తమ్ముడు కోసం, మా నాన్న కోసం, మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని మొక్కేస్తుంది. కానీ మా అమ్మ అనుకున్నట్టు ఒక్కటి అవ్వట్లేదు. నేను చదవాలనుకున్నాడు చదవలేదు, మా తమ్ముడు చదవాలనుకున్నాడు నాకన్నా ఎదలా తయారయ్యాడు. ఇద్దరం దేనికి పనికి రావట్లేదు. కానీ వాళ్ళు మమ్మల్ని చూస్తే మాత్రం హ్యాపీ. మేము ఎప్పుడో 3-4 మంత్స్కి ఒకసారి ఇంటికి వెళ్తాము. దాన్ని చూసి వాళ్ళు పొంగిపోతుంటారు. అక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మొత్తం బురద, తుప్పల్లో వెళ్ళాలి, చాలా కష్టం, కానీ వెళ్ళాలి. మా ఊర్లో ఉండేది మహా అయితే ఒక 30-40 మంది వెళ్తామంటే. మా ఊర్లో అంతకుమించి ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఒకప్పుడు అంతే ఎక్కువ మంది 250-300 మంది వెళ్ళేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు కూడా మహా అయితే 15-16 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే. ఇక్కడ చూడండి, మా నాన్నగారు కూడా డప్పు కొట్టేస్తున్నారు. ఓకే, లాస్ట్ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, మేము వచ్చాం. మాకన్నా ముందే ఒక 4 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ చిన్న పందిర్లను కట్టేసి అక్కడ పైన వేప కొమ్మలు, ఆ దేవుడిని ఇందాక చూపించాం కదా చెక్కలతో బొమ్మలు చేశారని, ఆ బొమ్మలు అనమాట ఇక్కడ పాతుతారు. ఆ పక్కన కూడా చూడండి పాత ఉన్నాయి, అలాగ పైనుంచి అలాగ ఉంటాయి. పూర్వకాలం నుంచి పెట్టిన బొమ్మలన్నీ అక్కడే ఉంటాయి. ఇది ఒక పులిమేర, మా ఊరు దాటి ఉంటుంది. ఒక 1 kmలో ఉంటుంది ఈ గుడి. అంత దూరం నడిచి రావాలి మేమందరం. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలతో సహా ఊర్లో ఎవరు ఉండరు, అందరూ వచ్చేస్తాం ఇక్కడికి. మీ లైఫ్లో ముగ్గుని ఎంత ఫాస్ట్గా వేయడం ఎప్పుడైనా చూసారా? చూడండి ఎంత ఫాస్ట్గా వేసారో. 5,000తో కలిపి ముగ్గు వేసారు. ఇక్కడ పసుపు అంత పెడుతుంది మా అమ్మాయి. చూడండి ఎంత ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం చూసాను ఇలాగా ముగ్గుని ఎంత ఫాస్ట్గా వేయడం. ఇవ్వండి ఆ చెక్క బొమ్మలు అన్నాను కదా, ఇవే మేము దేవుళ్ళుగా కొలుస్తాము. నాకు ఏ దేవుళ్ళు అనేది పేరు నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ నాకు తెలీదు ఇవి ఏ దేవుళ్ళు అని. ఎందుకు అలా పెడతారు కూడా నాకు అస్సలు అవగాహన లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, పర్లేదు. నేను ఈరోజు మాత్రం ఎవరింట్లో ఏమి వండరు, ఏమి తినరు. ఎందుకంటే ఈరోజు దేవుడి దగ్గర ఫస్ట్ వండిన అన్నం ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే రిటర్న్ ఇంటికి వెళ్ళి అప్పుడు వండుకొని తింటారు. అంతకుముందు అయితే ఎవరూ తినరు. ఇక్కడ చూడండి, మనమే కోడిని మేపేస్తున్నాం. మనం ఎంత తినట్లేదు. కోడిని తల కింద కదినా తినట్లేదు. అది చూడండి, పక్కన తిన్నది కానీ పైన తినలే. నేను వేసింది అస్సలు తినలేదు. ఇలాగైతే నేను వదలనని మళ్ళీ తినిపించాను. మళ్ళీ బియ్యం తీసుకుని మళ్ళీ వేసాను. అయినా బయట తింటుంది. నాకు చిరాకు వస్తుంది. ఇది ఎప్పుడైతే లోపల తింటుందో అప్పుడే నేను తీస్తాను అనుకున్నాను. కానీ అటువైపు ఒక టెన్షన్ అయితే, ఇంకోవైపు మా ఊర్లోనే ఏనుగులు ఉన్నాయి. అవి ఎక్కడ వచ్చేస్తాయేమో, ఎవరికి వచ్చేస్తాయేమో అదొక భయం. అందుకనే చీకటి పడకముందే వచ్చి కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని మా అందరం అనుకుంటున్నాం. పూజ కంప్లీట్ అయిపోయింది, అందరం వెళ్ళిపోతున్నాం.
ఫైనలీ ఊర్లోకి అయితే వచ్చేసాం. చూడండి ఊర్లోకి వచ్చేసరికి ఎంత చీకటి అయ్యిందో, చాలా చీకటి అయిపోయింది. 1.5 కిలోమీటర్ ఉంటుంది నడిచాం అక్కడి నుంచి. చాలా చాలా చీకటి అయిపోయింది. లేడీస్ అందరూ వచ్చాం. వచ్చిన వాళ్ళందరూ అమ్మాయ్యా వచ్చాం అనుకుంటున్నాం. ఈ చీకట్లో ఏనుగులు ఎక్కడ వచ్చేస్తాయో అదో భయం. అందుకని వచ్చే తోవలు భయపడుతూ వచ్చాం. మా ఊరు ఆచారాలు పద్ధతులు, మా ఊరు ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో తీసాను తప్ప ఇంకే వేరే ఉద్దేశంతోనైతే నేను వీడియో తీయలేదు. నేను తీసిన వీడియో మీకు నచ్చితే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.